ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అమంగ్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ మార్టీర్స్ డే. అమరవీరుల దినోత్సవానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి అంటున్నారు. సో మార్టీర్స్ డే మనం ఏ రోజు చేసుకుంటాం, ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటాము అనేది జనరల్గా అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ కింద మనకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ ఏంటి, January 30th ద డెత్ యానివర్సరీ ఆఫ్ మహాత్మా గాంధీ ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ మార్టీర్స్ డే. జనవరి 30న మహాత్మా గాంధీ వర్ధంతిని అమరవీరుల దినోత్సవంగా నిర్వహిస్తారు అంటున్నారు. సో ఈ ఆప్షన్ మనకి కరెక్టే. March 23rd ద డెత్ యానివర్సరీ ఆఫ్ భగత్ సింగ్, రాజ్గురు అండ్ సుఖ్దేవ్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ మార్టీర్స్ డే. సో వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ యంగ్ ఏజ్ లోనే ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో పాల్పంచుకున్నారు అండ్ ఇండియన్ ఫ్రీడమ్ కోసం వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేశారనమాట. సో వీళ్ళ డెత్ యానివర్సరీని కూడా మనం మార్టీర్స్ డే లాగానే చెప్పుకుంటాం. సో మనకి ఇది కూడా కరెక్టే. నాథురామ్ గాడ్సే షాట్ మహాత్మా గాంధీ ఆన్ January 30, 1948. మహాత్మా గాంధీ 1948 జనవరి 30న మహాత్మా గాంధీపై నాథురామ్ గాడ్సే కాల్పులు జరిపారు. సో మహాత్మా గాంధీ గారు న్యూఢిల్లీలో ఒక ప్రేయర్ మీటింగ్ అటెండ్ అవుతున్నప్పుడు ఈ నాథురామ్ గాడ్సే అనే ఒక వ్యక్తి జనవరి 30 రోజున మహాత్మా గాంధీ గారిని చంపడం జరిగిందనమాట. సో ఈ ఆప్షన్ కూడా మనకి కరెక్టే. The main objective of this day is to honor Mahatma Gandhi and the heroes who sacrificed their lives for the independence during the national movement. జాతీయోద్యమంలో గాంధీజీతో పాటు స్వాతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన వీరులను గౌరవించుకోవడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఎస్, ఇది కూడా కరెక్టే. సో మన ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో మన ఫ్రీడమ్ ఫైటర్సే కాదు, మన కామన్ పీపుల్ కూడా చాలా సాక్రిఫైజెస్ చేశారనమాట ఫ్రీడమ్ కోసం. సో వాళ్ళందరూ చేసిన త్యాగాలని గుర్తుంచుకొని మనం జనవరి 30న మార్టీర్స్ డేని అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. అంటే అమరవీరుల దినోత్సవం లేదా షహీద్ దివస్ అని కూడా పిలుస్తారనమాట. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్ని కరెక్టే. సో ఆల్ ఆఫ్ ద అబవ్ ఆర్ కరెక్ట్. సో గాంధీజీ గారు ఎప్పుడు కూడా ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ పాత్లోనే వెళ్ళే వాళ్ళు అనమాట. సో మనకి ఏదైనా కావాలి అనుకుంటే మనం దాన్ని నిజాయితీగా పొందాలి అని చెప్పేవాళ్ళు. అండ్ అది మాత్రమే కాకుండా మనం ఏదైనా ఒక కాజ్ కోసం ఫైట్ చేసినప్పుడు మనం వైలెన్స్ అనే పాత్ని చూస్ చేసుకున్నాం అనుకోండి, అది మన కాజ్ని వీకెండ్ చేస్తుంది అని ఆయన ఎప్పుడు భావించేవాళ్ళు. సో మహాత్మా గాంధీ గారు, సుఖ్దేవ్ గారు అండ్ భగత్ సింగ్, రాజ్గురు ఇలాంటి గొప్ప వ్యక్తులు మన ఇండియాలో స్వాతంత్రం కోసం, మన ఇండియా యొక్క స్వాతంత్రం కోసం ఎంతో కృషి చేశారు. సో వీళ్ళందరినీ చూసి ఇప్పుడున్న సిటిజన్స్, యంగ్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇన్స్పైర్ అవ్వాలి. మన స్వలాభం కోసం మాత్రమే కాకుండా సొసైటీ యొక్క డెవలప్మెంట్ కోసం మనం కష్టపడాలి అని మనం గుర్తుంచుకోవాలన్నమాట. సో మహాత్మా గాంధీ గారు ఇండియాలోనే కాదు, గ్లోబల్ వైడ్ గా కూడా ఎన్నో ఫ్రీడమ్ మూమెంట్స్ కి ఇన్స్పిరేషన్ అనమాట. ఆయనకి 1930లోనే టైమ్స్ మ్యాగజైన్ వాళ్ళు మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అని గుర్తించడం జరిగిందనమాట. అంటే ఎన్నో గ్లోబల్ మూమెంట్స్ ని, ఫ్రీడమ్ మూమెంట్స్ ని ఆయన ఇన్స్పైర్ చేశారు కాబట్టి ఆయనని 1930లోనే మ్యాన్ ఆఫ్ ద ఇయర్ గా టైమ్స్ మ్యాగజైన్ వాళ్ళు గుర్తించడం జరిగింది. సో ఇది మన మార్టీర్స్ డే గురించి.